అమరావతి గురించి మాట్లాడే వాళ్ళంతా హైదరాబాద్లోనే ఉంటున్నారు. వాళ్ళకి అమరావతి పట్ల చిత్తశుద్ధి ఎలా ఉంటుంది అని వైసీపీ ప్రశ్నిస్తోంది. ఈ మాటలో నిజమెంతంటారు? హైదరాబాద్‌లో ఉంటున్నారా? విజయవాడలో ఉంటున్నారా? బెంగుళూరులో ఉంటున్నారా అని కాదు కదా! అల్టిమేట్‌గా ఎక్కడున్నా ఎవరి గురించైనా మాట్లాడొచ్చు. మనం ఇప్పుడు ఇరాన్‌లో ఉన్నామా? అమెరికాలో ఉన్నామా? ఉక్రెయిన్‌లో ఉన్నామా? రష్యాలో ఉన్నామా? మాట్లాడతలేం వాటి గురించి. అంటే అమెరికా గురించి మాట్లాడితే అమెరికాలో ఉండాలి. ఇరాన్ గురించి మాట్లాడితే ఇరాన్‌లో ఉండాలి. చంద్రమండల యాత్ర ఆర్టిమిస్ మిషన్ గురించి మాట్లాడినప్పుడు చంద్రుని పైనే ఉండాలి. అంటే ఏమన్నా లాజిక్ ఉందా అదేమన్నా? అన్నిటి మీద మనం అంటార్కిటికా పరిషత్ గురించి మాట్లాడతా అంటే అంటార్కిటికాలో ఉండాలి. అంటే అక్కడ పోయి ఉంటారండి. ప్రపంచంలో ఆంధ్ర గురించి కాదు, తెలంగాణ గురించి కాదు, అమెరికా గురించి మాట్లాడుతున్నాం కదా! సో, అందువల్ల ఎవరు ఎక్కడ ఉన్నారన్నది లెక్క కాదు. ఆ మాటకొస్తే వైసీపీ ఉద్దేశ్యం ఏంటంటే చంద్రబాబు నాయుడు, లోకేష్, పవన్ కళ్యాణ్ వీకెండ్‌లో హైదరాబాద్‌లో ఉంటారు అన్నది వాళ్ళ ప్రచారాస్త్రం. అదే సమయంలో జగన్ వారంలో 4 రోజులు బెంగుళూరులో ఉంటారన్నది టీడీపీ వాళ్ళ ప్రచారాస్త్రం. రెండిట్లో నిజముంది. సో, ఇప్పటికీ చంద్రబాబు నాయుడు, లోకేష్, పవన్ కళ్యాణ్ నివాసం హైదరాబాద్‌లో ఉంది. సో, వారు అమరావతికి ఏమీ పర్మనెంట్‌గా షిఫ్ట్ కాలేదు. మీకు పర్మనెంట్‌గా షిఫ్ట్ కానప్పుడు వాళ్ళు హైదరాబాద్‌లో ఉంటారు. అక్కడ అమరావతిలో కూడా ఉంటారు. 2 చోట్ల ఉంటుంటారు. పర్మనెంట్‌గా వాళ్ళు ఏమీ హైదరాబాద్ నుంచి వెళ్ళిపోలేదు. ఆ మాటకొస్తే జగన్‌కు బెంగుళూరులో కూడా ఇల్లుంది కదా! హైదరాబాద్‌లో కూడా ఇల్లుంది కదా! హైదరాబాద్ తక్కువొచ్చినా బెంగుళూరు అయితే ఎక్కువ సార్లు పోతాడన్న ఆరోపణ ఉంది కదా! అందువల్ల ఇది చాలా ట్రివియల్ ఇష్యూస్. మనం ఎప్పుడైనా ఫైట్ చేయాల్సింది అమరావతి పైన ఎవరేం మాట్లాడుతున్నారు. ఆ మాట్లాడేది రైటా? రాంగా? అని విశ్లేషించుకోవాలి తప్ప హైదరాబాద్‌లో ఉండి అమరావతి మీద మాట్లాడొద్దు. అమరావతిలోనే ఉంటేనే అమరావతి గురించి మాట్లాడాలి అంటే ప్రపంచంలో మనం చంద్రుని పైన కూడా ఉండాలి. ఆర్టిమిస్ మిషన్ మీద మాట్లాడాలంటే.